సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో మాధవిరెడ్డి గారు, ఒక్కసారి వీకెండ్ మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అయినాయో వీకెండ్ అవుట్లుక్ లో చూద్దాము. నిఫ్టీ విషయానికి వస్తే కేవలం 30 పాయింట్ల లాభంతో 25,910 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ విషయానికి వస్తే 84 పాయింట్ల లాభంతో 84,562 వద్ద క్లోజ్ అయింది. సో ఎందుకంటే మార్కెట్లు కొంత అన్సర్టినిటీని ఫేస్ చేస్తున్నా ఏమో అనిపిస్తుంది. అండ్ అసలు ఇప్పుడు ప్రజెంట్ అసలు యుఎస్ లో మార్కెట్స్ ఎలా ఉన్నాయి అండ్ యుఎస్ లో అసలు గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది? సో మనం లాస్ట్ ఫ్రైడే రోజు అయితే మాత్రం, అంటే ఫ్రైడే థర్స్డే కూడా అండి, లాస్ట్ 2 days నుంచి అందరూ గమనించవచ్చు, దాదాపుగా 200 పాయింట్స్ మార్కెట్ వాల్టిలిటీ అండి. అసలు వాల్టిలిటీ ఏ విధంగా ఉందంటే, సో అందరూ కూడా ఇది ఒక కాషియస్ లాగా తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ మీరు ఫ్రైడే రోజు కూడా చూస్తే మార్కెట్స్ ఒక టైంలో లోయెస్ట్ పాయింట్స్ అంటే 25,740 వరకు వెళ్ళిందండి. అంటే 800 కూడా బ్రేక్ చేసేసి ఒక్కసారిగా 25,740 వరకు వెళ్ళింది. బట్ ఎప్పుడైతే మళ్ళీ బీహార్ రిజల్ట్స్ లో కొంచెం పాజిటివ్ గా మళ్ళీ ఎన్డీఏ రావడంతో మళ్ళీ కొంచెం మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయ్యి అది 25,940 వరకు వెళ్ళి ఫైనల్ గా 25,910 దగ్గర క్లోజ్ అయింది. సో దాదాపుగా 200-250 పాయింట్లు పైగానే మార్కెట్స్ అనేది ఒక్కసారిగా ఒకే రోజు మూవ్మెంట్ అనేది జరుగుతుందండి. టూ మచ్ ఆఫ్ వాల్టిలిటీ అయితే మార్కెట్లో అయితే ఉంది. అది మనకు థర్స్డే రోజు కనబడింది, అలానే ఫ్రైడే రోజు కనబడింది. దీనికి కారణం ఏంటంటే, ఒకవైపు డొమెస్టిక్ క్యూస్ ఏమో పాజిటివ్ గా చూపిస్తున్నాయి, మార్కెట్స్ ఒక్కసారిగా వెళ్తున్నాయి. మళ్ళీ ఎక్కడైతే గ్లోబల్ గా అది నెగిటివ్ సంకేతాలు రావడంతో మళ్ళీ మార్కెట్స్ కుంగిపోతున్నాయి. సో ఈ విధంగా డొమెస్టిక్ పాజిటివ్ క్యూస్ తోని గ్లోబల్ సెల్ ఆఫ్ తో ఈ మధ్యలో మన మార్కెట్స్ ఒకేసారి అప్ సైడ్ కి వెళ్ళడము, మళ్ళీ ఒకేసారి డౌన్ సైడ్ అవ్వడం అయితే మనకి ఇదే కంటిన్యూ అవుతుందండి. సో అసలు యుఎస్ మార్కెట్ లో మనకి ఎక్కువగా టెక్ సెల్ ఆఫ్ అయితే కంప్లీట్ గా జరుగుతుందండి. ఏదైతే ఏఐ మీద వాళ్ళు స్పెండ్ చేసింది ఏదైతే ఉందో చాలా స్పెండ్ చేశారు, బట్ అక్కడ నుంచి వచ్చే ఆ వాల్యూషన్స్ అయితే చాలా హైగా ఉన్నాయని చెప్పి అక్కడ వాల్యూషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని ఒక దాంతో మనకి సెల్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే, హాకిష్ ఫెడ్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫెడ్ రేట్ కట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సిచ్యువేషన్ అన్నట్టుగా చెప్తున్నారు. డిసెంబర్లో మనకి ఫెడ్ రేట్ కట్ మీద ఒక డెసిషన్ అయితే రాబోతుంది. దాని మీద అయితే అంత ఆప్టమిస్టిక్ గా లేరండి. మేబీ రేట్ కట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ అంటే లాంగెస్ట్ వాళ్ళకి షట్ డౌన్ జరిగింది రీసెంట్ గా. యుఎస్ మా గవర్నమెంట్ లాంగెస్ట్ షట్ డౌన్ జరిగిన తర్వాత ఇప్పుడు మొత్తం డేటా అంతా రిలీజ్ అవ్వాలండి. ఇంతవరకు యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ ఉండడం వల్ల డేటా ఏమీ రిలీజ్ అవ్వలేదు. గవర్నమెంట్ నుంచి జాబ్ డేటా కానీ, కన్సంప్షన్ డేటా కానీ, కన్స్యూమర్ డేటా కానీ, లేకపోతే మనకి ఇన్ఫ్లేషన్ డేటా కానీ, ఇవన్నీ కూడా ఇన్ని రోజులు వాళ్ళకి బయటకు రాలేదు. ఇప్పుడు ఒక్కొక్క డేటా బయటకు వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు మేబీ డిసెంబర్లో మేబీ రేట్ కట్ ఉండకపోవచ్చు అనే సంకేతాలతో కూడా యుఎస్ మార్కెట్లో చాలా వరకు నిన్న కూడా అండి చాలా సెల్ ఆఫ్ అనేది మనము డౌ జోన్స్, S&P 500 చాలా వరకు మనకి డౌన్ అయింది. అది మనకి బాగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎఫ్ఐఐ సెల్లింగ్ కూడా బాగా జరుగుతుందండి. అంటే నవంబర్లో దిస్ ఈస్ ద హైయెస్ట్. మన ఫ్రైడే రోజు 4,968 crores సెల్ చేశారు, విచ్ ఈస్ హైయెస్ట్. నవంబర్లో ఇంతగా ఎఫ్ఐఐస్ ఎప్పుడు సెల్ చేయలేదు. సో ఈ విధంగా ఒకవైపు మనకి బీహార్ ఎలక్షన్స్ పాజిటివ్ ఉండడం, అలానే ఇన్ఫ్లేషన్ అసలు 13 year లోయెస్ట్కి వెళ్ళిపోయాడు, అంటే 1% బిలోకి వెళ్ళిపోయామండి. సో అంటే ఎంత పాజిటివ్ క్యూస్ వస్తూ ఉన్నా మనకి డొమెస్టిక్ గా గ్లోబల్ అంతే నెగిటివ్ గా వస్తుంది. అండ్ బీహార్ ఎన్నికల ఫలితాలు ఒక మంచి హిస్టారిక్ విన్ అని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ ఎన్డీఏ అక్కడ క్లీన్ స్వీప్ చేసేసింది. అంటే బట్ మార్కెట్ల పరంగా ఇది ఎంత వరకు రిసీవ్ చేసుకుంది, అంటే మార్కెట్ రియాక్షన్ ఎలా ఉండింది అసలు నిన్నటి హిస్టారిక్ విన్ మీద? అదేనండి, ఒక్కసారి డౌన్ అయిన మార్కెట్ కాస్త అయినా రీబౌండ్ అయ్యింది. అంటే ఒక్కసారిగా 25,800 కూడా బ్రేక్ చేసి కిందకెళ్ళిన మార్కెట్ కొంచెమైనా రీబౌండ్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ దిస్ విన్ ఏదైతే ఎన్డీఏ ఇవి. ఎందుకంటే మార్కెట్స్ కి ఎప్పుడైనా సరే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ అనేది ఉంటేనే మనకి మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటే, ఎందుకంటే ఏదైనా స్ట్రాటజిక్ గా వాళ్ళు ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా, పాలసీ డెసిషన్స్ తీసుకోవాలన్నా
ప్రాజెక్ట్స్ గురించి డెసిషన్స్ తీసుకోవాలన్నా ఎప్పుడైతే స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో అప్పుడే అది సాధ్యపడుతుందండి. అది దానికి ఎప్పుడు కూడా మార్కెట్స్ పాజిటివ్ గానే తీసుకుంటాయి. సో అందుకనే మనకి నిన్న ఫైనల్ గా ఎంత డౌన్ కి వెళ్ళినా అగైన్ ఇట్ హ్యాస్ ఎండెడ్ విత్ అట్లీస్ట్ 25,900 అబౌవ్ నే మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఈ బీహార్ ఎలక్షన్స్ లో జరిగిన ఈ విన్ అనేదే మనము కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇన్ఫ్లేషన్ కి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఇన్ఫ్లేషన్ కూడా బాగా డౌన్ ఉంటుంది అంటున్నారు. సో ఇదేంటంటే గుడ్ డైలమా అని ఒకరు పోస్ట్ పెట్టారండి. అంటే గుడ్ డైలమా అంటే ఎప్పుడైనా సరే మనకి ఎట్లా ఉంటుందంటే గ్రోత్ అనేది మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ జీడిపి గ్రోత్ 6.5% ఉంటే ఇన్ఫ్లేషన్ అందులో 50% ఉంటుందండి. మేబీ ఒక 4%, 5% అలా ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ నెవర్ ఎనీ ఎకానమీ మైట్ హ్యావ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఎక్కడంటే మనకేమో 6.5% జీడిపి గ్రోత్ అవుతూ ఉంటే ఇన్ఫ్లేషన్ అనేది బిలో 1% ఉండడం, దిస్ ఈజ్ గుడ్ డైలమా అని చెప్పేసి అంటున్నారు. సో దీని కారణంగా మేబీ మనకి December 5th పాలసీ అసలు మనకి రివ్యూ ఉందండి. ఆర్బీఐ రివ్యూ మీటింగ్ ఉంది December 5th ఉంది. సో అక్కడ రేట్ కట్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే డైలమా కూడా అక్కడ కూడా స్టార్ట్ అయింది. సో మనకి డిసెంబర్లో ఫెడ్ రేట్ కట్ కానీ లేకపోతే ఇండియన్ ఆర్బీఐ రెపో రేట్ కట్ కానీ కొంచెం డౌట్ అనే కాషియస్ గానే ఉండాలని చెప్తూ ఉన్నారండి. బికాస్ ఆఫ్ దిస్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్, ఇంత తక్కువ ఇన్ఫ్లేషన్ ఉండేటప్పుడు ఇంకా రేట్ కట్ చేయడానికి పెద్ద రీజన్స్ ఏమీ లేవు. అండ్ లాస్ట్ వీక్ అంతా కూడా భారత్ అమెరికాకి సంబంధించిన వాణిజ్య ఒప్పందాలు ఆల్మోస్ట్ ఒక కొలికి రాబోతున్నాయి. అంత ఓకే అయిపోయింది. ఇక నుంచి మార్కెట్లు కూడా మంచి ర్యాలీ ఉండబోతుంది 26 నుంచి అన్నారు కదా. బట్ అది ఎంతవరకు వచ్చింది అక్కడ డిస్కషన్స్ అసలు? సో యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిన తర్వాత వచ్చిన పరిణామాలు దాని వల్ల కొంచెం టోన్ అయితే మారినట్టుగా కనిపిస్తుందండి. ట్రంప్ ఏవైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో ట్రంప్ టారిఫ్స్ గురించి, వాటి వల్ల అక్కడ చాలా ఇన్ఫ్లేషన్ పెరిగిందండి యుఎస్ లో. అంటే మనం డే టు డే కాఫీ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు చాలా రేట్లు యుఎస్ లో పెరిగాయి. దీనికి కారణం టారిఫ్సే, దీనికి కారణం టారిఫ్స్ వల్లనే అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా చాలా వరకు ఆయన మీద ప్రెషర్ ఉందండి. సో దానివల్ల మాకు తెలిసి లైక్ మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హీ వుడ్ బి లైక్ కొన్ని ఏరియాస్లో అంటే రైట్ సమ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదండి, ఫార్మా కానీ లేకపోతే ఇలా కొన్ని ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ ఫుడ్కి సంబంధించిన వాటిల్లో మాత్రం మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ డీల్ అయితే రాబోతోంది యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ మధ్య. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ చాలా హైగా ఉంది, ప్రెజర్ అయితే చాలా ఉందండి. ఎందుకంటే యుఎస్ ఎకానమీ ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ గుడ్ సిగ్నల్స్, ఎక్కడా కూడా మంచి సిగ్నల్స్ లేవు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా పెరగడం కానీ యుఎస్ జాబ్ కట్స్ కూడా చాలా వరకు మీరు గమనించారో లేదో, చాలా పెద్ద పెద్ద కంపెనీలు అండి, పెద్ద పెద్ద కంపెనీల్లో చాలా వరకు జాబ్ కట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. జాబ్ డేటా కూడా అంత పాజిటివ్ గా లేదు, ఫెడ్ రేట్ కట్ కూడా ఉండకపోవచ్చు అంటున్నారు. సో నౌ there is a lot of chances US and India trade deal పాజిటివ్ గా అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఓన్లీ ద థింగ్ కెన్ టేక్ ద మార్కెట్స్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈ ఒక్క డీల్ అయితే మాత్రం మార్కెట్స్ మనకి 26,000 అబౌవ్ వెళ్ళి అక్కడ అంటే 26,000 చాలా సార్లు అటెంప్ట్ చేస్తుందండి మార్కెట్ అయితే, 26,000 చాలా సార్లు టచ్ అవుతోంది. బట్ అక్కడ స్టేబుల్ అవ్వలేకపోతుంది. అక్కడ నుంచి సెల్ ఆఫ్ జరగడం కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ కంటిన్యూస్ గా జరుగుతూ ఉందండి. సో బట్ అక్కడ స్టేబుల్ అవ్వాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ మార్కెట్ ఈస్ వెయిటింగ్ అ గుడ్ ట్రేడ్ డీల్ బిట్వీన్ యుఎస్ అండ్ ఇండియా దగ్గర నుంచి ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా. ఆల్రెడీ చాలా వరకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ మీరు గమనిస్తూ ఉంటే బయింగ్ స్టార్ట్ అయిందండి. అలానే ఫార్మా కంపెనీస్ లో కూడా కొంచెం బయింగ్ స్టార్ట్ అయింది. అలానే జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్ ఇలాంటివి, అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దేర్ మైట్ బి ఎ వెరీ గుడ్ డీల్ బిట్వీన్ యూఎస్ అండ్ ట్రేడ్ డీల్. దానివల్ల ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ లేకపోతే ఫార్మా కానీ ఇలా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం పాజిటివ్ గా వచ్చేటట్టుగా న్యూస్ రావడంతో వాటిలో కూడా కొంచెం బయింగ్ అనేది అయితే మనకు కనిపించింది. అండ్ నిఫ్టీకి సంబంధించి కూడా మొన్న ఒక పాజిటివ్ న్యూస్ రావడం జరిగింది. అండ్ 2026 ఇయర్ ఎండింగ్ అంతా కూడా 29,000 శిఖరాగ్రహాలకు నిఫ్టీ చేరుకోబోతుందంటూ కూడా రావడం జరిగింది. కాబట్టి సో అంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కానీ లేదా నెక్స్ట్ ఇయర్ నుంచి మార్కెట్ ని ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సో అందరూ కూడా అంటే ఇండియన్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ వెల్ అని అన్ని అంటే ఫారెన్ ఎనలిస్టులు కానీ లేకపోతే మనకి రేటింగ్ కంపెనీస్ కానీ అందరూ కూడా గోల్డ్మ్యాన్ సాక్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచి రేటింగ్ అనేది మన ఇండియన్ ఎందుకంటే కన్సంప్షన్ చాలా బాగుందండి. అండ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ లోయెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా పాసిబుల్ లెవెల్స్ లో ఉన్నాయి. అండ్ జీడిపి గ్రోత్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ 6.5%. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎక్కడ మనకి కనిపించట్లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ వెల్. బట్ ఎఫ్ఐఐస్ మాత్రం దే ఆర్ నాట్ కన్విన్స్డ్ అండి. దే ఆర్ స్టిల్ మైట్ బి థింకింగ్ ఇక్కడ వాల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారా, లేదు
ఇంకా దే ఆర్ టేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఉన్నాయి అనుకుంటున్నారు. బట్ దట్ మైట్ టర్న్ ఇన్ టు పాజిటివ్ గా మనకి ఎప్పుడైతే మార్కెట్స్ వాళ్ళు ఎఫ్ఐఐస్ మన ఇండియన్ అంటే ఎమర్జింగ్ అంటే ఇప్పుడు మనకు ఎట్లా కనిపిస్తుంది అంటే గ్లోబల్లో మీకు యూరోపియన్ మార్కెట్స్ కానీ యుఎస్ మార్కెట్స్ లో కానీ అంతా కూడా కొంచెం గ్లూమీగా ఉంది. సో నౌ the FIIs might turn to the emerging markets. ఎమర్జింగ్ మార్కెట్స్ కి డెవలప్డ్ కంట్రీస్ నుంచి మళ్ళీ ఎమర్జింగ్ మార్కెట్స్ గానీ షిఫ్ట్ అయినట్లయితే ఇండియా విల్ బి ద గుడ్ స్పాట్. సో డెఫినెట్ గా ఆ మనీ అంతా కూడా ఇప్పుడు డెవలప్డ్ మార్కెట్స్ నుంచి ఎఫ్ఐఐస్ మనీ అనేది ఎమర్జింగ్ మార్కెట్స్ కి రాబోతుంది. సో ఎప్పుడైతే ఆ మనీ అనేది ఫ్లో అంటూ మనకు స్టార్ట్ అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నవన్నీ కూడా అంటే నిఫ్టీలు సెన్సెక్స్ ఇంకా ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఫ్యూచర్ లో కనపడిపోతున్నాయండి. బట్ ఏంటంటే నౌ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా కొంచెం ఒక రకమైన అన్సర్టనిటీలో యుఎస్ గ్లోబల్ సెల్ ఆఫ్ వల్ల యుఎస్ లో జరిగే ఆ ఎకనామిక్ స్లో డౌన్ వల్ల మనం అయితే ఇంపాక్ట్ అయితే అవుతున్నామండి. డెఫినెట్లీ ఆర్ మార్కెట్స్ ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్. సో అండి ఇప్పుడు అదే విధంగా అంటే ఇప్పటి వరకు మార్కెట్లకి గ్లోబల్ గా ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి లేదంటే లోకల్ గా ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ మార్కెట్లకి సానుకూలంగా ఉన్నాయి అండ్ అదే టైంలో ఇప్పుడు ఏ స్టాక్స్ని మనం ఒక లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే ఒక 6 monthsకో ఒక 1 yearకో ఒక లాంగ్ టర్మ్ తీసుకోవాలి అంటే ఎస్ అండ్ ఇప్పటి వరకు మన మార్కెట్లో ఉన్నటువంటి సానుకూల వాతావరణం ఏంటి అసలు? సో ఇప్పటి వరకు మనకి మేజర్గా అయితే జీడిపి గ్రోత్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం అండి. సో జీడిపి గ్రోత్ ఈజ్ ఆన్ రైట్ ట్రాక్. అలానే మనకి గవర్నమెంట్ కూడా చాలా ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తీసుకువెళ్తున్నాం. అసలు క్లీన్ ఎనర్జీ కానీ ఈవీ సెక్టార్ కానీ సో ఇలాంటి విషయాల్లో మనం చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేకపోతే డిఫెన్స్లో కానీ దెర్ ఈజ్ అంటే మేబీ ప్రైవేట్ కన్సంప్షన్ కొంచెం తగ్గినా బట్ గవర్నమెంట్ క్యాపెక్స్ అనేది చాలా వరకు అది ఒక్కటేనండి పాజిటివ్గా మన ఇండియా నిలబెట్టేది ఏంటంటే గవర్నమెంట్ ఈ స్పెండింగ్ హ్యూజ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఇంటూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఎక్కడ చూసినా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ బాగా ఇన్వెస్ట్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో పెడుతుంది. సో దానివల్ల ఈ సెక్టార్స్ అన్ని కూడా బాగుంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఇన్ఫ్రా కానీ ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకుంటే చాలా వరకు ఇన్ఫ్రా స్టాక్స్ మళ్ళీ పాజిటివ్ గా స్టార్ట్ అయ్యాయి. సో దట్ ఈస్ ద రీజన్ వేర్ మనం గమనించవచ్చు ఇలాంటి స్టాక్స్ మేబీ ఫ్యూచర్ లో ఇంకా పెరగొచ్చని. ఒకవైపు మెటల్స్ టర్న్ అరౌండ్ అనేది మనకు కనిపిస్తుందండి. నాట్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్, మీరు చూసుకుంటే కాపర్ కానీ జింక్ కానీ అల్యూమినియం కానీ ఆల్ ఓవర్ వరల్డ్ లోనే మెటల్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. సో మనకి మెటల్స్ సంబంధించిన టాటా స్టీల్ కానీ వేదాంత కానీ ఇలాంటి కొన్ని మెటల్ స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉండబోతున్నాయి. అలానే ఫార్మా స్టాక్స్ కూడా ఈ బికాస్ ఆఫ్ యుఎస్ ట్రేడ్ డీల్ వల్ల కొంచెం పాజిటివ్ గా వస్తే ఫార్మా స్టాక్స్ కూడా బాగుంటాయి. అలానే మనకి ఇప్పుడు మీరు గమనించారో లేదో ఇప్పుడు ఏదైతే మనకి ఈ రేట్ కట్ అనేది ఉందో మనకి ఈ ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉందో సో లోన్స్ అనేవి క్రెడిట్ గ్రోత్ అనేది బాగా పెరిగిందండి. ఎవ్రీవన్ ఆర్ ఇంక్రీజ్ దేర్ కెపాసిటీ. అంటే ఎస్పెషల్లీ మనం గోల్డ్ లోన్ చూసుకుంటే అప్పట్లో గోల్డ్ లోన్స్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు గోల్డ్ వాల్యూ పెరిగింది కాబట్టి లోన్లు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్లో అయితే మంచి లిక్విడిటీ ఉంది. మార్కెట్లో గవర్నమెంట్ అనేది బాగా స్పెండ్ చేస్తోంది. సో ఎవ్రీథింగ్ అండ్ కన్సంప్షన్ అంటే జిఎస్టీ కలెక్షన్స్ ఏమనుకున్నారంటే జిఎస్టీ 2.0 తర్వాత తగ్గుతాయి అనుకున్నారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ అది పెరిగిందండి. సో అది కూడా మనకి పాజిటివ్ గానే చెప్పొచ్చు. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ డొమెస్టికలీ వీఆర్ వెరీ అంటే బ్రైట్ స్పాట్ లో ఉన్నాం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి గ్లోబల్ సినారియో అస్సలు సపోర్ట్ చేయట్లేదు. నౌ ద థింగ్ ఈజ్ వీఆర్ జస్ట్ ఆ టర్న్ అరౌండ్ అనేది జరుగుతుంది. అంటే ఇక యుఎస్ మార్కెట్స్ ని పక్కన పెట్టి మన ఇండియన్ మార్కెట్స్ ని కొంచెం అంటే యుఎస్ మార్కెట్ లో జరుగుతున్న ఇవన్నీ కూడా పక్కన పెట్టి మన దగ్గర ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేసే లేకపోతే డొమెస్టిక్ గా కూడా ఇన్వెస్ట్ చేసే ఆ సిచ్యువేషన్ వస్తే మాత్రం డెఫినెట్లీ వీ క్యాన్ సీ ద హైయెస్ట్ పాయింట్స్ అండి. సో ఇక్కడ మనకి కొన్ని స్టాక్ స్పెసిఫిక్ గా లేకపోతే సెక్టార్ స్పెసిఫిక్ గా మనం ఉంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది బెటర్ చాయిస్ అని మేము అనుకుంటున్నాం. బట్ ఆ టర్న్ అరౌండ్ అనేది కొంచెం టైం అయితే పడుతుందండి, కొంచెం టైం పడుతుంది. సో అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్కెట్లకు సంబంధించి కొంత ప్రతికూల వాతావరణం అదేవిధంగా కొంత సానుకూల వాతావరణాన్ని బట్టి నెక్స్ట్ 2 days కి మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? మండే నాటికి ట్రేడర్స్ మార్కెట్ ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? సో మండే రోజు అయితే ఈ పర్టికులర్ మనకి ఈ రేంజ్ అనేది మనం నిఫ్టీ రేంజ్ చూసుకుంటే 25,750 ఇక్కడైతే కొంచెం మంచి స్ట్రాంగ్ సపోర్ట్ 25,650 దగ్గర మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుందండి. ఆ తర్వాత మనకి 26,100కి వెళ్ళగానే రెసిస్టెన్స్ అనేది సెల్ ఆఫ్ అనేది ఆ రేంజ్ లో బాగా ఇప్పటికి చాలా సార్లు అటెంప్ట్ చేసిందండి మార్కెట్. బట్ అక్కడికి వెళ్ళగానే అక్కడ మార్కెట్స్ అనేది సెల్ ఆఫ్ ని ప్రెషర్ ని ఎదుర్కొంటూ ఉన్నాయి. సో ఈ రేంజ్ లోనే మార్కెట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. బట్ ఎనీ టైమ్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడ్ డీల్ కానీ యుఎస్ అండ్ ఇప్పుడు వరకు మార్కెట్స్ ని
ఇలా హోల్డ్ చేస్తున్నది ఒకటి ట్రిగర్ అవుతున్న పాయింట్ యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్. ఆ అనౌన్స్మెంట్ అఫీషియల్ గా మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ షార్ట్లీ విల్ కమ్. అది కానీ వచ్చింది అంటే మనం ఆ 26,100 ఏదైతే బ్యారియర్ ఉందో అది దాటుకుంటూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే అవకాశం ఉందండి. సో వీఆర్ జస్ట్ వెయిట్ అండ్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్. అండ్ వాట్ అబౌట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్? అగైన్ దే ఆర్ టేకింగ్ ద ర్యాలీ. సో అవునండి. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు ఎస్పెషల్లీ మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుందో గోల్డ్ అనేది పెరుగుతుంది. సో అక్కడ ఒకవైపు యుఎస్ లో ఎకానమీ రిస్క్ అనేది స్టార్ట్ అయింది, అలానే యుఎస్ డాలర్ అనేది వీకనింగ్ జరుగుతోంది. సో యుఎస్ డాలర్ ఎప్పుడైతే వీకనింగ్ అయిందో ఇమీడియట్లీ ద మనీ విల్ ఫ్లో టువర్డ్స్ గోల్డ్ కి వెళ్ళిపోతోంది. సో అంటే అన్సర్టనిటీస్ అనేవి ఆన్ ద పీక్స్ అని చెప్పొచ్చండి అక్కడ. సో యుఎస్ షట్ డౌన్ జరిగింది. సో దీనివల్ల ఇవన్నీ వాల్టిలిటీ అయితే మనకి గోల్డ్ లో కనపడుతుంది. ఒకసారిగా ఈ యుఎస్ ఫెడ్ రేట్ కట్ మీద కూడా ఈ గోల్డ్ ఇంపాక్ట్ అనేది మనకి జరుగుతుంది. సో యుఎస్ ఫెడ్ రేట్ అనేది ఇప్పుడు కానీ వాళ్ళు తీసుకోకపోతే మళ్ళీ గోల్డ్ అనేది కొంచెం కూల్ ఆఫ్ అవుతుంది. సో ఇట్ ఆల్ వాల్టిలిటీ అయితే గోల్డ్ లో కూడా మనకు కనిపిస్తుందండి. ఒక్కసారిగా పెరగడం, మళ్ళీ మీరు ఒక 2 days అవగానే మళ్ళీ గోల్డ్ అనేది రావడం. సో గోల్డ్ ఆల్సో ఈజ్ ఫేసింగ్ ద హ్యూజ్ వాల్టిలిటీ. లైక్ అంటే ఎప్పుడు మేము చూడలేదండి, అంటే ఈక్విటీ మార్కెట్స్ లో వాల్టిలిటీ మనం చూసాం, ఆ గోల్డ్ కూడా సేమ్ ఈక్విటీ మార్కెట్స్ లాగా ఒక 2 రోజులు పెరగడం 2 రోజులు తగ్గడం అనేది ఈ రీసెంట్ టైమ్స్ లోనే మనము ఈ గోల్డ్ లో ఇంత వాల్టిలిటీ చూస్తున్నాం అండి. దట్ విల్ బి ఇన్ దిస్ రేంజ్ ఆఫ్ 1,26,000 అండ్ 1,25,000, 24,000 ఈ రేంజ్ లో గోల్డ్ అయితే మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.